ఈ వీడియోలో రిసెషన్ అంటే ఏంటి, యుఎస్ రిసెషన్ది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, నేను ఈ వీడియోలో చెప్తున్న ఇన్ఫర్మేషన్ అన్నీ నా థాట్స్. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశాను అంటే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ నుంచి నేను కలెక్ట్ చేశాను. అన్ని న్యూస్ ఆర్టికల్స్ సోర్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, మీరు అక్కడ వెళ్ళి కూడా చూడొచ్చు. ఫస్ట్, యుఎస్ కంట్రీ ఎకానమీ వచ్చేసి మన వరల్డ్లో అది పెద్ద ఎకానమీ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే యుఎస్ యాజ్ ఏ కంట్రీ వేరే చాలా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు కదా. యుఎస్లో ఏమైనా ప్రాబ్లం వస్తే అది డెఫినెట్లీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో కూడా చూపిస్తుంది. కాబట్టి వేరే కంట్రీస్ ఎకానమీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీషర్ట్ బిజినెస్ అనుకుందాం. యుఎస్ మార్కెట్లో టీషర్ట్ కొనేట్ వాళ్ళు తగ్గిపోతే యుఎస్ మార్కెట్లో ఆ డిమాండ్, టీషర్ట్ కొనే డిమాండ్ తగ్గిపోతుంది అని మనం చెప్పొచ్చు కదా. అట్లాంటి టైంలో ఏమవుతుంది, యుఎస్లో టీషర్ట్ సప్లయర్స్ అయినా టీషర్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా వేరే కంట్రీ నుంచి టీషర్ట్స్ ఇంపోర్ట్ చేయడం, ఆ ఆర్డర్స్ని తగ్గిస్తారు. అప్పుడు ఏమవుతుంది, వేరే కంట్రీస్లో టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ డెఫినెట్లీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా యుఎస్లో ఏమైనా డిమాండ్ తగ్గితే లేకపోతే రిసెషన్ వస్తే డెఫినెట్లీ వేరే కంట్రీస్ది ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో యుఎస్ ఎకానమీ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, అది ఎఫెక్ట్ చేస్తే డెఫినెట్లీ వేరే కంట్రీస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నౌ రిసెషన్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. ప్రతి ఒక్క కంట్రీలో జీడిపి ఉంటుంది. జీడిపి ఏంటి, ఎలా క్యాల్కులేట్ చేస్తారో నేను అంత డీటెయిల్స్లో వెళ్తలేను. కానీ ప్రతి ఒక్క కంట్రీలో జీడిపి గ్రో అవుతూ ఉండాలి, అప్పుడే ఆ కంట్రీ కూడా గ్రో అవుతుంది, ఆ కంట్రీ ఎకానమీ కూడా గ్రో అవుతుంది అని చెప్పుకుంటారు. నౌ సపోజ్ ఒక కంట్రీలో కంటిన్యూస్లీ 2 quarters, క్వార్టర్ అంటే 3 months, సో కంటిన్యూస్లీ 2 quarters అంటే 6 months, కంటిన్యూస్లీ 6 months జీడిపి ష్రింక్ అవుతుంది, గ్రో అవుతలేదు అంటే అట్లాంటి కంట్రీని రిసెషన్లో ఉంది అని ఎకనామిస్ట్ చెప్పుకుంటారు. యుఎస్లో కూడా అదే జరుగుతుంది. లాస్ట్ 2 quarters నుంచి వాళ్ళ జీడిపి గ్రో అవుతలేదు, ఇంకా ష్రింక్ అవుతుంది, తగ్గుతుంది అని అమెరికా ఇప్పుడు రిసెషన్లో ఉంది అని చాలామంది ఎకానమిస్ట్ చెప్పుకుంటున్నారు. నా ఈ యుఎస్లో రిసెషన్ వస్తే మన కంట్రీ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో రెవెన్యూ జనరేటెడ్ మెయిన్ సోర్స్ వచ్చేసి అమెరికన్ మార్కెట్, ఇంకా యూరోపియన్ మార్కెట్. అమెరికా యాజ్ ఏ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్. ఈ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో రెవెన్యూ సోర్స్ అంటే ఏంటి, ఇండియాలో అంటే ఈ ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ ఐటీ కంపెనీస్కి మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ వస్తాయి యుఎస్ నుంచి ఇంకా యూరోపియన్ కంట్రీ నుంచి. ఇన్ఫ్యాక్ట్ 2022లో ఇండియన్ గవర్నమెంట్ 86% ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ రెవెన్యూ ఈ 2 కంట్రీస్ నుంచి వస్తున్నాయి, ఈ 2 మార్కెట్స్ నుంచి వస్తుంది అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు, 86%. నౌ యూరోపియన్ కంట్రీస్లో ఆల్రెడీ వార్ నడుస్తుంది, ఇంకా పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఇది మన అందరికీ ఆల్రెడీ తెలుసు. యుఎస్ రిసెషన్ కూడా జరిగితే ఇప్పుడు ఏమవుతుంది అంటే యుఎస్లో ఏదైనా కంపెనీ కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు డెవలప్ చేసుకోవాలని ఉంది అంటే వాళ్ళు డెఫినెట్లీ చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన కంట్రీలో ఇప్పుడు రిసెషన్ జరుగుతుంది, మనం ఇప్పుడు డబ్బు ఇన్వెస్ట్ చేయడం అది కరెక్టా లేదా అని చాలా కంపెనీస్ అలా వాళ్ళు రిస్క్ తీసుకుంటే బాగుంటుందా లేదా అని డెఫినెట్లీ ఆలోచిస్తూనే ఉంటారు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన కంట్రీలో, ఇండియాలో ఆ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అయినా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అయినా ఆ డెవలప్మెంట్ అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ కొంచెం తగ్గిపోతే ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తారు అంటే కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేస్తారు. కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేయడం కొంచెం స్లో డౌన్ చేసేస్తారు. ఉన్న ఎంప్లాయీస్లో లో పర్ఫార్మర్స్ అంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు కానీ పని ఏం చేస్తలేరు, అట్లాంటి క్యాండిడేట్స్ని, అట్లాంటి ఎంప్లాయీస్ని తీసేయడం స్టార్ట్ చేస్తారు. దీన్ని కాస్ట్ కటింగ్ అంటారు. లే ఆఫ్స్ అయినా చెప్తారు, లేకపోతే కాస్ట్ కటింగ్ అయినా చెప్తారు. సో ఇండియన్ కంపెనీస్ ప్రాజెక్ట్స్ వస్తలేదు, ఉన్న ఎంప్లాయీస్కి కూడా మనం శాలరీస్ ఇవ్వాలి కదా, సో అట్లాంటి టైంలో ఇట్లాంటి యాక్టివిటీస్ అని చేస్తూ ఉంటారు. సో ఇలాగే యుఎస్ రిసెషన్ ఎఫెక్ట్ మన ఐటీ ఇండస్ట్రీలో కూడా చూపిస్తుంది. నా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో రిసెషన్ ఎఫెక్ట్ ఎప్పుడు వరకు ఉంటుంది, ఫ్యూ మంత్స్ ఉంటుందా లేకపోతే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఉంటుందా అని అంటే ఇది ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే రిసెషన్ వచ్చేసి ఒక అన్సర్టెన్ థింగ్. సో అది ఎన్ని మంత్స్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, నోబడీ కెన్ ప్రెడిక్ట్ అని మనం చెప్తున్నాం. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. యుఎస్లో అక్కడ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ చాలా పెంచేశారు. అట్లాంటి టైంలో చాలామంది లోన్స్ తీసుకోవడం కూడా
తగ్గిస్తారు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయిన తర్వాత మనం లోన్స్ తీసుకుందామని చాలా కంపెనీస్ అయినా చాలా బిజినెసెస్ అయినా అలా ఆలోచిస్తారు. సో అందుకే ఈ ప్రాజెక్ట్స్ రావడం యూఎస్ నుంచి మన ఇండియాకి ప్రాజెక్ట్స్ అవుట్సోర్స్ అవ్వడం కూడా కొంచెం తగ్గిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. నౌ యాజ్ ఏ ఫ్రెషర్, అంటే మీరు ఫ్రెషర్ ఉంటే ఫ్రెషర్ లాగా జాబ్ సర్చ్ చేస్తున్నారు, లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అంటే మనం ఈ రిసెషన్లో ఏం చేసుకోవచ్చు అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేశాను. వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. కానీ ఇంకొకసారి మీకు చెప్తాను, ఇది ఫ్రెషర్స్ అంటే మీరు మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవాలి. మల్టిపుల్ స్కిల్స్ కూడా ఎలా నేర్చుకుంటారు అంటే రిలేటెడ్ మల్టిపుల్ స్కిల్స్, ఇలా కాదు పవర్ ఇంకా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్న అలా కాదు. పవర్ బిఐ నేర్చుకున్నారంటే అది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి మైక్రోసాఫ్ట్ వేరే ప్రోడక్ట్స్ నేర్చుకోండి. ఏదైనా కంపెనీలో మీకు రిలేటెడ్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి దాని బేస్ మీద మీకు జాబ్లో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూలో మీతో పాటు ఇంకా 50 మెంబర్స్ ఉన్నారు అంటే మీ ప్రొఫైల్లో ఎక్కువ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీకు స్కిల్స్ వచ్చు అంటే మీ ప్రొఫైల్కి వెయిటేజ్ వస్తుంది. సో అలా మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకుంటే ఈ టైంని యూటిలైజ్ చేసేట్లాగా ఉంటారు ఫ్రెషర్స్. నా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఏం చేయాలి? వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు ఆ కంపెనీలో ఒక అసెట్ లాగా అవ్వాలి. అసెట్ అంటే మీ మీద చాలా డిపెండెన్సీ ఉంది, ఆ కంపెనీకి, మీరు జాబ్ చేస్తున్న కంపెనీకి మీ మీద చాలా డిపెండెన్సీ ఉంది. ఎట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీకు జాబ్ నుంచి తీయలేరు. మీరు అంత హై పర్ఫార్మర్ ఉంటే, ఇంకా అంత మంచిగా వర్క్ చేస్తే మీరు డెఫినెట్లీ ఆ కంపెనీకి అసెట్ లాగా అవుతారు. అక్కడ కూడా మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోండి అని చెప్తాను. అప్పుడే మీరు ఆ కంపెనీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అంటే మీరు రిప్లేసబుల్ కావద్దు. ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారంటే అక్కడ రిప్లేసబుల్ కావద్దు. మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద కంపెనీస్కి ఒక ఎంప్లాయీని రిప్లేస్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. సో మీలాగా ఎంప్లాయీ వాళ్ళకి ఇంకొకరు దొరకదు. అలా ఉంటే డెఫినెట్లీ మీరు మీ జాబ్లో ఉంటారు, మీ జాబ్లో ఇంకా గ్రో అవుతూ ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. కొందరు ఇన్వెస్టర్స్ ఆల్రెడీ స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేసారు అంటే వాళ్ళు ఆ స్టార్టప్ కంపెనీస్ నుంచి చాలా ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే స్టార్టప్ కంపెనీకి గ్రో అవ్వడానికి చాలా టైం ఇచ్చి ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు ఆ స్టార్టప్ కంపెనీ నుంచి చాలా ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ బైజూస్ కంపెనీ, ఇట్లాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచి మీరు చాలా లే ఆఫ్స్ వింటున్నారు. బైజూస్లో 12,000 ఎంప్లాయీస్ని తీసేశారు, సో కంపెనీలో ఇన్ని 1000 ఎంప్లాయీస్ని తీసేశారు అని ఇవన్నీ మనం వింటూనే ఉంటున్నాం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ నుంచి ఇప్పుడు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫాస్ట్గా ప్రాఫిట్ జనరేట్ చేయండి అని స్ట్రెస్ పెడుతున్నారు. కాబట్టి స్టార్టప్ కంపెనీస్ ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి కాస్ట్ కటింగ్ లాగా ఉన్న ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, అంటే లో పర్ఫార్మర్స్ని తీసేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి రిసెషన్ ఏంటి, యూఎస్ రిసెషన్ ఎఫెక్ట్ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. ఈ వీడియోని డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తోని వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నాను అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను డైలీ ఇలాగే జాబ్ ఇంకా కెరియర్ రిలేటెడ్ వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉంటున్నాను. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.